హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందనే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఎంతో కొంత మోటివేట్ చేస్తాయండి. అండ్ కొంత గైడెన్స్ కూడా మీ లైఫ్‌కి సూట్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం ఇప్పుడు మీ డివైన్ మాస్టర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? డివైన్ మాస్టర్స్ అనైనా అనొచ్చు. లేకపోతే అసెండెడ్ మాస్టర్స్ అయినా కూడా అనొచ్చండి. సో, నేను ఇంతకు ముందు కూడా ఈ డివైన్ మాస్టర్స్ రిలేటెడ్‌గా రీడింగ్ అయితే చేశాను. బట్ మళ్ళీ చేస్తున్నాను. ఫస్ట్ అంటే మీలో ఇంకా కొంతమందికి డివైన్ మాస్టర్స్ అంటే ఎవరు, ఏంటి అని తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు ఏంటంటే కొంచెం బ్రీఫ్‌గా వాళ్ళ కోసం చెప్పిన తర్వాత రీడింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పార్ట్‌ని మీరు వింటారో, స్కిప్ చేస్తారో నాకైతే తెలీదు. బట్ ఇది వింటే మేబీ మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తుందండి. డివైన్ మాస్టర్స్ కూడా ఏంటంటే స్పిరిచ్యువల్ బీయింగ్సేనండి. అంటే ఇప్పుడు మనకి ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్ ఎలా అయితే ఉన్నారో వీళ్ళు కూడా అలానే అంటే ఒక స్పిరిచ్యువల్ బీయింగ్ అని చెప్పొచ్చండి. ఓల్డ్ సోల్ అని కూడా చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా ఏంజెల్స్‌కి అండ్ స్పిరిట్ గైడ్స్‌కి కంపేర్ చేస్తే వీళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు మల్టీ డైమెన్షనల్ లెవెల్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంటారండి. కానీ ఏంజెల్స్ ఏంటంటే లిమిటెడ్‌గా లీనియర్ టైమ్ అండ్ స్పేస్‌లో మాత్రమే థింగ్స్‌ని ఆపరేట్ చేయగలుగుతారు. అందుకే అంటే ఈ డివైన్ మాస్టర్స్‌తో యాక్చువల్‌గా వర్క్ చేయడం అనేది ఈజీ. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఎక్కువ ఏంజెల్స్‌ని ట్రస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే స్పిరిట్ గైడ్స్‌ని ట్రస్ట్ చేస్తారు. ఈ డివైన్ మాస్టర్స్ అనే వాళ్ళేంటంటే వాళ్ళకి బియాండ్ అని చెప్పొచ్చండి. అందుకే అంటే వీళ్ళతో వర్క్ చేసిన వాళ్ళకి సిట్యుయేషన్స్ మీద క్లారిటీ ఎక్కువుంటుంది. యాక్చువల్‌గా ఈ డివైన్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అంటే, వీళ్ళు సోల్స్ కాబట్టి మోస్ట్‌లీ ఎక్కడైనా ఉండొచ్చు కానీ, ఎక్కువ అంటే హిమాలయాస్‌లో ఉంటారని బిలీవ్ చేస్తారు. ఇప్పుడు బుద్ధిస్ట్స్ ఉంటారు చూసారా? బుద్ధిస్ట్స్ ఏంటంటే, పర్టిక్యులర్‌గా వాళ్ళ రిలీజియన్ ప్రకారం ఏంటంటే, ఈ డివైన్ మాస్టర్స్ కానీ, శంబాలా అనే ఒక సిటీలో ఉంటారు అని బిలీవ్ చేస్తారండి. అదేంటంటే హిమాలయాస్‌లో ఉంటుంది అని వాళ్ళ బిలీఫ్ అన్నమాట. సో, అలాంటి దగ్గరలో మాత్రమే వీళ్ళుంటారు అని అనుకుంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఏంటంటే, వీళ్ళు హెవెన్‌లో ఉంటారు అని బిలీవ్ చేస్తారండి. అంటే సెయింట్స్‌గా వీళ్ళని కన్సిడర్ చేస్తారు. సో, మరి ఏంజెల్సే కాదు, లేకపోతే లవ్డ్ వన్సే కాదు, వీళ్ళందరూ కూడా హెవెన్‌లో ఉంటారని ఎలా అయితే బిలీవ్ చేస్తారో, వాళ్ళ క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం మాత్రం వీళ్ళు సెయింట్స్ కాబట్టి, వీళ్ళు కూడా హెవెన్‌లోనే ఉంటారు అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అంటే ఒక్కొక్కళ్ళ బిలీఫ్ ప్రకారం ఒక్కొక్కలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడేంటంటే నేను రిలీజియస్‌గా ఏది కూడా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే డివైన్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ వాళ్ళ బిలీఫ్ కోసం నేను చెప్పాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా బిలీవ్ చేస్తారు అని మీకు అర్థం అవ్వాలి అని నేను చెప్పాను. వీళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌కి ఎంతో కొంత యూజ్ అవుతుందండి. వీళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. అందుకే చూద్దాం అసలు వీళ్ళ ద్వారా ఈరోజు మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఎస్, టి, యు, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కే, ఎల్, ఎం, ఎన్, ఓ, వి, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో చూద్దామండి. అసలిప్పుడు ఆహ్, మీ అసెండెడ్ మాస్టర్స్ ఆర్ డివైన్ మాస్టర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం.
సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ డివైన్ మాస్టర్స్ ఎవరో మీకు అర్థమైపోయే ఉంటది. సో, ఫస్ట్ మదర్ మేరీ అండి. సో, మీలో ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు ఈవిడెవరో, ఏంటో అనేది. సో, నేనేంటంటే ఇక్కడ ఆవిడ గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు. బట్ మోస్ట్‌లీ చాలా మందికి ఎలా తెలుసంటే, జీసస్ వాళ్ళ మదర్ అని తెలుసు. ఆవిడ ఈ వరల్డ్‌లోకి ఎందుకొచ్చారు అంటే, సో, డెఫినెట్‌గా జీసస్‌కి బర్త్ ఇవ్వడం అనే ఒక డివైన్ మిషన్ పెట్టుకొని వచ్చారని కూడా తెలుసు. సో, ఇదంతా అందరికీ తెలిసిందేనండి. అంటే ఎక్కువ ఇక్కడ నేను ఈవిడ గురించి మీకేమి కూడా చెప్పడానికేం లేదు. అండ్ ఈవిడేంటంటే ఏంజెల్స్‌కి కూడా క్వీన్ అని తెలుసు. సో, ఇదంతా పక్కన పెడితే ఈవిడొచ్చారంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఏదో కానీ ఒక డివైన్ ఎన్‌కౌంటర్ అనేది జరగబోతుంది. అంటే అది ఎలా చెప్పాలంటే మీరు కూడా ఊహించలేరండి. అంటే ఇలాంటిదొకటి జరుగుతాదా నా లైఫ్‌లో? అసలు నేను ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం అని చెప్పే అంటే ఇంత జరిగిందా నా లైఫ్‌లో? లేకపోతే ఈ మూమెంట్‌లో అసలు ఇది జరుగుతదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని మీరు ఏదో కానీ ఫీల్ అవుతారండి. లైక్ ఏంటంటే మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయబోయేది ఎలా ఉంటుందంటే కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అది ఎలాంటి వ్యక్తులతో అయినా సరే ట్రావెల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చే రోజుల్లో మాత్రం ఏదో కానీ సిగ్నిఫికెంట్‌గా జరుగుతదండి. అది మీకెలా అనిపిస్తదంటే లిటరల్‌గా అంటే గాడ్ మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసమే ఇంతకాలం అంటే మిమ్మల్ని ఇలాంటి ఒక స్ట్రగుల్‌లో పెట్టారా అని అనిపిస్తదండి. ఎందుకంటే ఏదో కానీ జరగబోతుంది. లైక్ ఏంటంటే తొందరలోనే మీరు ఒక గిఫ్టెడ్ పర్సన్. సో, మీరేంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా పవర్‌ఫుల్ అని కూడా తెలుసుకుంటారండి. లైక్ మీరు అంటే ఎంత స్ట్రాంగ్. మీరసలు అంటే ఈ పర్టిక్యులర్ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తున్నారు? అంటే అసలు మీరు ఎవరు? మీ పరిస్థితి ఏంటి? మీ లైఫ్ ఏంటి? అంటే కొన్ని మీకు అర్థమవుతాయండి. సో, నేనైతే మీకిక్కడ ఒకటే చెప్తానండి. మీరు మీ లైఫ్‌లో తొందరలోనే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కాబట్టి, ఈ టైంలో మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంటారు. సో, మీ ఎమోషన్స్‌తో మీరు జాగ్రత్తగా ఉండాలండి. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ అంటే మీరు వీక్ అవుతుంటారనమాట. మీకెలా అనిపిస్తదంటే, అంటే నేను ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నాకెక్కడో కానీ అంటే భయమేస్తుంది. ఏదో అంటే నేను అన్‌యూజువల్‌గా సెన్స్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే ఈ టైంలో మీ సైకిక్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, బేసిక్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మీరు ఇమ్మీడియేట్‌గా అది సెన్స్ చేయగలుగుతుంటారనమాట. సో, అక్కడ మీకెక్కడో కానీ తెలియని ఒక టెన్షన్ అనేది పుడుతుంటదనమాట. నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. ఏమీ జరగదండి. అంటే కొన్ని మీకు తెలిసినప్పుడు ఏంటంటే కొన్ని అంటే మీరు రియలైజ్ అవుతారు ఫస్ట్. తెలియడం కాదు రియలైజ్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఎక్స్‌పీరియన్స్ కూడా అలానే ఉంటుంది కాబట్టి, హైగా ఎమోషన్స్ ఉంటాయండి. కానీ ఈ టైంలో మీరు అస్సలు పానిక్ అవ్వకూడదు. ఎందుకంటే, మీ ట్రూ సెల్ఫ్ ఏంటి? మీ లైఫ్‌లో అసలు అంటే మీరేం చేయడానికి వచ్చారు అనేది తెలుసుకున్నప్పుడు ఏంటంటే, భయం అనేది చాలా కామన్‌గా ఉంటది. ఎందుకంటే, ఒక పర్సన్‌కి తన లైఫ్ సింపుల్‌గా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు కానీ, కొన్ని తెలుసుకునే పరిస్థితి ఒస్తుంది. సో, కొన్ని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని వాళ్ళకి ముందు తెలిసినప్పుడు కొంత భయం అనేది ఉంటుంది. దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరొక గిఫ్టెడ్ పర్సన్ అండి. సో, బేసిక్‌గా మీరేంటంటే బిగ్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. అండ్ బిగ్ థింగ్సే మీరు అచీవ్ చేస్తారు కూడా. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉన్నా సరే వచ్చే రోజుల్లో కొన్ని మీకు అర్థమవుతాయండి. అంటే ఎందుకు ఇప్పటి వరకు ఇలా జరిగింది? సో, ఇక్కడి నుంచి ఏం జరుగుతది? సో, ఇలా జరగడం వల్ల మీ లైఫ్ ఎటు వెళ్తుంటది? అంటే మీకోసం అంటే యూనివర్స్ చాలా వర్క్ చేస్తుందండి. బిహైండ్ చూసుకున్నట్టయితే. అది మీకు తెలియట్లేదు. మీ లైఫ్ ఏంటంటే మేబీ ఎప్పుడు సేమ్ ఉన్నట్టే ఉంటుంది. లేకపోతే రొటీన్‌గానే మీరు కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. బట్ బిగ్ థింగ్స్ జరిగే ముందేంటంటే, ఆ కామ్‌నెస్ అనేది అలానే ఉంటుందండి. బట్ ఆ బిగ్ థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో జరిగినప్పుడు, మీరు ఇది డిజర్వ్ చేస్తారా అని ఫీల్ అయ్యే మూమెంట్ కూడా వస్తుంది. అఫ్‌కోర్స్ అంటే నేను చెప్పింది మీకు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించొచ్చు. బట్ ఒకటి క్లియర్‌గా చెప్తాను. పాజిటివ్‌గా ఏవో బిగ్ థింగ్స్ జరుగుతాయండి. ఎందుకంటే డివైన్ ఎన్‌కౌంటర్ అని చెప్పాను కదా! సో, అలాంటిది అన్నప్పుడేంటంటే మంచిగానే ఏదో జరుగుతది కానీ, చాలా పెద్దదేదో జరుగుతదండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. సో, దానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. అది మీకేంటంటే కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తది. ఇప్పుడు మన లైఫ్‌లోని ఈరోజు అంతా నార్మల్‌గా ఉండి, రేపన్న రోజు సడెన్‌గా ఏదో బిగ్‌గా జరిగిందనుకోండి,
అది మనం ఏంటంటే మేబీ ముందు సెన్స్ చెయ్యొచ్చు. కానీ ఆ రోజే జరుగుతదని మనకు తెలీదు కదా! సో, తెలిసినప్పుడు ఎలా ఉంటదంటే కొంత అంటే ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంటాయి ఎమోషన్స్ అనేవి. కొంచెం అందుకే కూల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు అంటే ఇక్కడ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. మీకు యూనివర్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటది. ఏదో ఒక రకంగా మీకు తెలిసేలా చేస్తుంటది. సైన్స్ కనిపిస్తుంటాయి, కోడ్స్ కనిపిస్తుంటాయి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్‌తోని మీ డెస్టినీ అనేది ఉందనుకోండి. సో, వాళ్ళింకా ఫైనల్‌గా మీ లైఫ్‌లోకి రావాల్సిన పరిస్థితి ఉంటే ఎక్కడో కానీ వాళ్ళ నేమ్స్ కనిపించడం, వాళ్ళకి మీకు రిలేటెడ్‌గా కొన్ని నంబర్స్ కనిపించడం కొన్ని జరుగుతుంటాయండి. లైక్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుంటది. అంటే ఫర్ సపోజ్ మీరేంటంటే కొన్ని సిగ్నిఫికెంట్‌గా డేట్స్ అనేవి చూస్తుండడం లైక్ ఏదో జరుగుతుంటది. అంటే సింక్రోనిసిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా మీరు ఫీల్ అవుతుంటారండి. ఇక్కడ మీ డివైన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే కొంచెం మీరు అటెంటివ్‌గా ఉంటే ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారంట. ఎందుకంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి ఈ మూవ్‌మెంట్‌లో అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, అది మీరేంటంటే సెన్స్ చేయడం జరుగుతుంది వచ్చే రోజుల్లో. అందుకే మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అండ్ మీ చుట్టూ కూడా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకిలా ఏవైనా డేట్స్ కనిపిస్తున్నా, నంబర్స్ కనిపిస్తున్నా, లేకపోతే నేమ్స్ కనిపిస్తున్నా డెఫినిట్‌గా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏదో బిగ్‌గా జరగబోతుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే ఇక్కడ మీనింగ్ అండి. అండ్ ఇంకొకటేంటంటే ఆల్రెడీ ఇప్పటికే మీ లైఫ్‌లోని మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. మీకు భయం వేస్తుంది ఎక్కడో. కానీ బయటకి మాత్రం అసలెక్కడా కూడా ఆ భయాన్ని బయట పెట్టకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఏదైనా సరే మీరు ఇలాంటి ఒక స్టెప్ వేస్తున్నప్పుడు మీరు అన్‌యూజువల్‌గా ఏదైనా సెన్స్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే నెక్స్ట్ ఈ సిట్యుయేషన్‌లో ఇదే జరుగుతుంది అని మీకు అనిపిస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. ప్రిటెండ్ చేయొద్దు. అంటే అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. లేకపోతే ఆహ్, అది మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. అలా ఏంటంటే ఉండొద్దండి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్‌ని ఎలా ఉందో అలా మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ఫర్దర్‌గా రిస్క్ తీసుకోరు. ఫర్దర్‌గా అంత పెయిన్ తీసుకోకుండా సింపుల్ మెథడ్‌ని వెతుక్కుంటారు. అది మీరు యాక్సెప్ట్ చేయకుండా అంతా మంచిగానే ఉందిలే, ఏం కాదులే, దీనికి మనం ఒక భయపడడం ఏంటి అనుకోని మనసులో భయపడుతూ బయటకేంటంటే ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ అలా వద్దండి. అంటే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని భయపెడితే, ఆ భయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మీరేంటంటే అక్కడ ఎలాంటి చేంజ్ రావాలి? సో, ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది? అని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళడం మంచిదండి. అంతేకాని మీకు భయమేస్తున్నా సరే, అది నన్నేం చేయదు అన్నట్టుగా అలా వద్దు. ఎందుకంటే అలా ఉంటే తర్వాత రిస్క్ అయిపోతుంది. అదే మీరు ముందే రియలైజ్ అయ్యి సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే సేఫ్‌గా అంటే ఇంకేంటో కాదండి. యాక్సెప్ట్ చేయడం అంతే. యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం చేంజ్ కానీ కొన్ని చేసుకుంటే థింగ్స్ మీకు ఈజీ అవుతాయండి. ఈవెన్ నాకు అంటే ఇక్కడ కార్డ్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయంటే కొన్ని మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు న్యూ థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. నేనే చెప్తున్నాను కదా! ఏదో కానీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది విడిచిపెట్టియండి. బట్ ఓల్డ్ ప్యాటర్న్స్ కూడా కొన్ని విడిచిపెట్టాలండి. అంటే ఇప్పుడు మీరు సేమ్ వేలో రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. పాస్ట్‌లో ఎలా అయితే కొన్ని సిట్యుయేషన్స్‌కి రియాక్ట్ అయ్యారో, స్టిల్ ఈ రోజు కూడా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌కి అదే వేలో రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, దానివల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది. దానివల్ల మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతున్నాయంటే మీరలా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మీరు చేస్తుందే కరెక్ట్ కాబట్టి. బట్ దానివల్ల మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు, ఎలాంటి చేంజెస్ మీరు చూడట్లేదు అంటే మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందని ఇక్కడ సైన్ అండి. సో, బేసిక్‌గా అలా ఏమైనా సరే కొన్ని ఓల్డ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ కూడా లేదు అంటే, అది విడిచిపెట్టేసి మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మాత్రం నిజం. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌నైనా సరే యాక్సెప్ట్ చేయగలరండి. ఎలాంటి సిట్యుయేషన్ ప్రకారమైనా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలరు. మీకిలాంటి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది కాబట్టి, దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే, మీ లైఫ్ అనేది బెటర్ అవుతుందండి. ఈ రోజు మీకేంటంటే మేబీ లైఫ్ అనేది సేమ్ ఉన్నట్టు అనిపిస్తున్నా, తొందరలోనే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను మళ్ళీ చెప్తున్నానండి. బిగ్, బిగ్ చేంజెస్ వస్తున్నాయండి. ఇవి ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే కంప్లీట్‌గా మీ లైఫ్‌నే చేంజ్ చేసేస్తాయన్నమాట. అలా అని ఇది నెగెటివ్ కాదు కానీ, ఇది పాజిటివ్ అవ్వాలంటే మరి మీరు కూడా అలానే ఉండాలి అని చెప్తాను. ఆఫ్‌కోర్స్ మీరు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తారు ఈ టైంలో. అది అసలు డౌట్ కూడా అక్కర్లేదు. కానీ మీరు ఎక్కడో కానీ సెన్స్ చేస్తుంటారు. లైక్ ఏంటంటే అన్‌యూజువల్‌గా అంటే ఇది మీకు అనిపిస్తుంటది. ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంటది. అది కొంచెం మీకేంటంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతుంటది. అక్కడ మీరు ఇబ్బంది పడుతుంటారు. ఆల్రెడీ మీలో చాలా మందికి ఇలాంటి
ఫీలింగ్ అనేది స్టార్ట్ అయ్యే ఉంటది చాలా రోజుల నుంచి. బట్ భయపడొద్దండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్స్‌తో మీకొక కనెక్షన్ ఏర్పడుతుందండి. మీకు తెలియకుండానే మీరేంటంటే యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోతారు. అందుకే కదా మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్, సైకిక్ ఎబిలిటీస్ 2 కూడా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంటాయి. మీ ఇంట్యూషన్ ఒక పక్క చెప్తుంటది. కొన్నేంటంటే మీకు విజువల్స్ కూడా కనిపిస్తుంటాయి. చాలా తక్కువ మందికి ఇలా ఉంటదండి. అంటే అలాంటి వాళ్ళు మీడియంగా యాక్ట్ చేస్తుంటారు చాలా సందర్భాల్లోని. యూనివర్స్‌తో మీకు కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి మీరు అంటే కొంత అన్‌యూజువల్‌గా ఫీల్ అవ్వడం కామనే. కానీ ఇదొక గిఫ్ట్ లానే కన్సిడర్ చేయండి. అంటే ఇదేంటంటే మీకు కొంత భయంగా అనిపించడం, నాకెందుకు ఇలా కొన్ని అనిపిస్తున్నాయి, లేకపోతే నాకెందుకు ఇలా కొన్ని కనిపిస్తున్నాయి, అలా ఏం అనుకోవద్దండి. కనిపించడం అంటే కొంతమందికి విజువల్స్ డైరెక్ట్‌గా కనిపించవు. కానీ డ్రీమ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ డ్రీమ్స్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అందుకే కొంచెం అలర్ట్‌గా ఉండండి ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీకోసమే జరుగుతుందండి. వీటికి మరింకా ఇంకొక ఎక్స్‌ప్లనేషన్ ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సనే. మరీ మీరేంటంటే అంత వీక్ పర్సను కాదు. అలా అని చెప్పి మీరేంటంటే థింగ్స్‌కి ఈజీగా సరెండర్ అయిపోయే టైప్ కూడా కాదు. కాకపోతే వన్స్ మీది అనుకున్నా మీకొక టైప్ కనెక్షన్ ఏర్పడినా డెస్పరేట్ అయిపోతారండి. అంటే మీరు ప్రాక్టికల్ పర్సన్ అయినా కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఎలా తయారవుతారంటే ఎమోషనల్ పర్సన్ లాగా కొంత పార్షియల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇలానే ఉన్నారండి. అంటే బేసిక్‌గా మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అయినా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు మీలా లేరు. మీరు వేరేగా ఉన్నారు. అండ్ మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్న వే అనేది మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఇది వ్యక్తులకు సంబంధించిందైతే వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో, ఇంకా ఇక్కడ ఇది ఒక ఎండ్‌కి రాబోతుందండి. ఈ ఎండ్‌కొచ్చినప్పుడు ఏంటంటే, మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో మీరేంటంటే, కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. యాక్చువల్‌గా ఒకటి ఇది ఎండ్‌కి రాబోతుంది కాదు, ఆల్రెడీ ఎండ్‌కొచ్చేసింది. అయితే ఇది ఎందుకు ఎండ్‌కొచ్చింది అంటే, మీరు ఇక్కడ క్లియర్ కట్‌గా బయాస్డ్‌గా ఉన్నారు. మీరు బయాస్డ్‌గా ఉండడం వల్ల ఇక్కడ థింగ్స్ ఏంటంటే, ఈ రకంగా ఉన్నాయి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఎండింగ్స్‌కి మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. అటాచ్‌మెంట్ అనేది ఇంక కట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సిట్యుయేషన్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇదే అవ్వాలని అనుకోవద్దు. మీలో చాలా మందేంటంటే, నేను చెప్పిన ప్రతి రీడింగ్ కూడా ఒక సిట్యుయేషన్‌కే కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎండింగ్స్ అనేవి ఉన్నాయి కదా! ఇవి చాలా పెయిన్‌ఫుల్లు, సఫర్ అవుతారు అలా ఏం అనుకోవద్దు. ఎండింగ్ ఉన్న చోట న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది. ఈ న్యూ బిగినింగ్ అనేది ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటది. కాకపోతే మీరేంటంటే అది ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి ఎక్కడో మీలో పెయిన్ కానీ, ఫియర్ కానీ ఉంటాయి. సో, బేసిక్‌గా మీరేంటంటే దేనికి భయపడొద్దండి. ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లోని థింగ్స్‌ని మీరు ఎప్పుడైతే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అంటే నా లైఫ్‌లో ఇదే జరుగుతది, ఇలానే ఉంటది అని ఏం పెట్టుకోవద్దండి. ఏం లేకుండా మీరు వెళ్ళినప్పుడు మీ ముందుకి యూనివర్స్ చాలా ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది. అంటే మీరు ఇన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారా? మీ లైఫ్‌లో మీరు ఇది డిజర్వ్ చేస్తారా? అనేలా అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా ఎండింగ్స్ అనేవి కొన్ని జరుగుతాయి. సో, ఆల్రెడీ కొన్ని జరిగి కూడా ఉండొచ్చు. బట్ ఎండింగ్‌ని ఎంబ్రేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎండింగ్ వల్లే మీరు డిజర్వ్ చేసే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎప్పటికి కూడా ఇలాంటి ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయరేమో. సో, దానికి మీరేంటంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలండి. చాలామంది ఏంటంటే కంప్లెయింట్ చేస్తారు. మాకు థింగ్స్ ఇలానే వర్కౌట్ అవ్వాలనుకున్నాం. బట్ అలా వర్కౌట్ అవ్వలేదు. యూనివర్స్ మాకు సపోర్ట్ చేయలేదు. అలా యూనివర్స్‌ని కూడా బ్లేమ్ చేస్తుంటారు. బట్ అదేం వద్దండి. ఇదంతా కూడా మీకోసమే జరుగుతుంది కాబట్టి అన్నిటికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉంటే ఇవి నిజంగా మీ లైఫ్‌లో ఒక బ్లెస్సింగ్ లానే మీరు ఈరోజు కాకపోయినా రేపైనా ఫీల్ అవుతారు. లేకపోతే ఎప్పటికి కూడా మీరు సాటిస్ఫై అవ్వలేరండి. సో, ఇక్కడ ఏదైనా జరగొచ్చు. జరిగే వరకు కూడా ఇదే జరుగుతుంది అని గూడా అనుకోవద్దు. ఈవెన్ ఎండింగ్స్, న్యూ బిగినింగ్స్ కూడా మీరు ఊహించని విధంగా ఉండొచ్చు. ఏది కూడా చెప్పలేమండి. బట్ అన్నింటికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు. నేనే చెప్తున్నాను కదా! దాన్ని బట్టి కూడా మీకు అర్థమైపోతుంది. యూనివర్స్ మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, మీకేమిస్తుందనేది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయుజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో చూద్దామండి అసలు ఇప్పుడు మీ డివైన్ మాస్టర్స్ ఆర్ మీ అసెండెడ్ మాస్టర్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో చూద్దామండి.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో మాత్రం కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అయినా సరే, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే, మిస్టీరియస్‌గా ఉండడం, లేకపోతే మీరేంటంటే కొన్ని సీక్రెట్‌గా చేయడం. అంటే మీలో కొంతమందుంటారండి. ఫస్ట్ మనం సీక్రెట్‌గా చేద్దాం. ఆ తర్వాత అంతా అయిపోయాక అప్పుడు చెప్దాంలే అని ఇలా అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ మీకేంటి మీ డివైన్ మాస్టర్స్ నుంచి అంటే, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఈ టైంలో ఓపెన్‌గా మాట్లాడడం, ఓపెన్‌గా ఉండడం అండ్ వ్యక్తుల విషయంలో కొంత కన్సిడరేట్‌గా ఉండడం లాంటివి చేయాలండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పాయింట్‌లో మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారు, ఎవరైనా సరే మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నారు అన్నా సరే మీరేంటంటే వాళ్ళ దగ్గర సీక్రెటివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఓపెన్‌గా మీరు మీలానే ఉండండి. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తే వాళ్ళని టైమ్ బీయింగ్ మీరు దూరం పెట్టండి. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరు మిమ్మల్ని లవ్ చెయ్యకపోయినా, ఎవరు అంటే మీకు ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోయినా, మీకు మీరు ఆ లవ్ ఇచ్చుకోండి. మీకు మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి వాళ్ళతో ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు లవ్ ఇవ్వని వాళ్ళతోని మీరెందుకు తిరగాలి? లేకపోతే మీరంటే ఇష్టం లేదు అని మిమ్మల్ని ఏంటంటే ప్రతిసారి ఇన్సల్ట్ చేస్తున్న వాళ్ళకి మీరెందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? ఇది మరి మీ ఫాల్టే కదా! ఆ పర్సన్ ఫాల్ట్ కాదు కదా! అంటే మీకు తెలిసి కూడా మీరేంటంటే ఇలా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఒక పుష్ ఓవర్‌లా ఉండాల్సిన అవసరం లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని లవ్ చేసేలా ఉండండి. మీరు ఓపెన్‌గానే ఉండండి. అండ్ ఎవరి దగ్గర కూడా ఎక్కడా కూడా సరెండర్ అయ్యి అంటే వాళ్ళ కోసం మీ సెల్ఫ్ రెస్పెక్టో లేకపోతే మీ డిగ్నిటీనో మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానివల్ల మీకేమీ రాదండి. మీ లైఫ్ మరి కొంచెం హారిబుల్‌గానే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తులు మీకు నిజం చెప్తున్నారు. లైక్ ఏంటంటే వాళ్ళ పెయిన్‌ని చెప్పుకుంటున్నారు. అక్కడ మీకేంటంటే అది ట్రూత్ లానే కనిపిస్తుంది అని మీరు ఫీల్ అయినప్పుడు మీకు కూడా ఏదైనా అంటే మనసులో ఉంటే మీరు బయటకి చెప్తారు కదా! నిజాయితీగానే చెప్తారు కదా! వాళ్ళు అంటే నిజం చెప్తున్నారని మీకు అనిపించినప్పుడు మీరు కూడా మీ మనసులో ఉన్నది ఏదో ఒకటి చెప్తారు కదా! లైక్ సీక్రెటో లేకపోతే మీ ట్రూత్ ఏదైతే అది మీరు చెప్తారు కదా! సో, ఎదుటి వ్యక్తి నిజం చెప్పే వరకు వెయిట్ చేయొద్దండి. మీరు ఏంటంటే మీ మనసులో ఉన్నవి లేకపోతే నిజాలు మాట్లాడడం కోసం. ప్రతిసారి కూడా మీరే ఇది ఇనిషియేట్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీరు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తే, ఎదుటి వ్యక్తులు కూడా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తారండి. అంతేకాని వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేస్తూ అంటే, అప్పుడు మనం చెప్దాంలే అని చూసారు అంటే, తర్వాత ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎందుకో కానీ మీలో చాలా మంది మేబీ సీక్రెటివ్‌గా ఏదో చేస్తూ ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదేమో. దానివల్ల మేబీ వ్యక్తులు మిమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నారేమో. అందుకే మీ డివైన్ మాస్టర్స్ ఈ రకంగా మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీలో చాలా మంది ఆ మూమెంట్‌లో ఇదేమి ఆలోచించరండి. వద్దొద్దు ఇప్పుడు మనం ఎలా కూడా చెప్పకూడదు. వద్దొద్దు. మనం ఏంటంటే ఈ టైంలో ఇలా ఉండకూడదు అని అనుకుంటారు కానీ, అంతా అయిపోయిన తర్వాత ఇంక మీరు చేసేదేముంది? మేబీ ఆ వ్యక్తులు మిమ్మల్ని కంప్లీట్‌గా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏమైనా జరగొచ్చు. అంటే ఇది ఒక లవ్ రిలేషన్‌షిప్, మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లోనే జరగాలని రూల్ ఏం లేదండి. ఎక్కడైనా సరే ఒక మనిషి హానెస్ట్‌గా లేనప్పుడు అలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఒక బ్యాడ్ పర్సన్ లానే చూస్తారు. అంటే బ్యాడ్ పర్సన్‌లా చూడకపోయినా ఈజీగా జడ్జ్ చేస్తారండి. సో, అలాంటి ఛాన్స్ మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మీరు మీలానే ఉండండి. మీరు మీలానే ఎప్పటికి కూడా ప్రొజెక్ట్ అవుతూ ఉండండి అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా గైడెన్స్ అండి. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ అనేది ఈ టైంలో బయటకొస్తదండి. చాలా మందికేంటంటే చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. బట్ ఆ టాలెంట్స్ ఏంటంటే టైం వచ్చినప్పుడే బయటకొస్తాయనని అంటారు. జనరల్‌గా అంటే అందరికీ టాలెంట్ ఉంటదండి. ఏదో ఒక టాలెంట్ ఉంటది. బట్ అది ఏంటి అని చాలా మందికసలు తెలీదు. సో, మీకేంటంటే ఇప్పుడు అర్థమవుతుంది. మీ టాలెంట్ ఏంటి? మీరు ఏం చేయగలరు? సో, ఇదేంటంటే మీరు ఎదుటి వ్యక్తులకు కూడా చూపించుకోగలుగుతారంట ఈ టైంలో. బేసిక్‌గా మీకు తెలియడం వేరు. ఎదుటి వ్యక్తులకి తెలిసేలా చేయడం వేరు. సో, ఈ 2 కూడా ఈ టైంలో జరుగుతాయి. ఇదైతే గుడ్ సైన్ అండి. ఎందుకంటే ఈ హిడెన్ టాలెంట్ అనేది ఎప్పుడైతే మీరు బయటకి రివీల్ చేస్తారో, దానివల్ల మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. అంటే ఇప్పుడు కెరియర్‌లో ఎవరైనా సక్సెస్ అవ్వకుండా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే కెరియర్‌ని ఇంకా బెటర్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నా సరే, మోస్ట్‌లీ అంటే ఈ టైంలో మీ హిడెన్ టాలెంట్స్ వల్ల మీకు ఆపర్చునిటీస్ రావడం, మీరేంటంటే ఒక స్టార్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదండి. మెయిన్ ఆర్టిస్టిక్
స్కిల్స్ ఉంటాయి చూసారా కొంతమందికి. అలాంటి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళవి మేబీ బయటకి రావచ్చు. అది మరి కొంచెం మీరు పాలిష్ చేశారంటే మీరు షైన్ అవుతారండి. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు గైడెన్స్ కోసం. సో, బేసిక్‌గా ఆర్టిస్టిక్ స్కిల్స్ లాంటివి ఎవరిలో అయినా ఉంటే జస్ట్ తెలిసి తెలియనట్టుగా ఏమైనా మీకు తెలిస్తే మేబీ అది మీరు ఇప్పుడు రివీల్ చేసుకునే టైం వచ్చింది. సో, మీరేంటంటే ఒక ప్రొఫెషన్‌లా చేసుకోవాలి అనుకుంటే సక్సెస్ మాత్రం ఉంటుంది. ఒక్కసారి దాని మీద అయితే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లోని కొన్ని న్యూ థింగ్స్ అయితే జరుగుతాయండి. మెయిన్ ఏంటంటే, మీలో ఎవరికైనా సరే సింగింగ్ ఇంట్రెస్ట్ ఉండి, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా షైన్ అవుతారు. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఒక్కటి మాత్రం నమ్మాలండి. మీ లైఫ్‌లో ఇప్పుడు న్యూ థింగ్స్ జరుగుతాయి. ఈ న్యూ థింగ్స్ అనేవేంటంటే, మీకొక హోప్‌ని కల్పిస్తాయి. కాకపోతే ఈ న్యూ థింగ్స్ అనేవి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే, ఇది మనం హ్యాండిల్ చేయగలమా లేదా? అసలు అంటే ఇది మన కోసమేనా? ఇలా అంటే కొంచెం కొత్తగా ఏదైనా సరే లైఫ్‌లో చేంజ్ వచ్చినప్పుడు మనుషులేంటంటే అది యాక్సెప్ట్ చేయలేరండి. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కూడా ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. ఓల్డ్ థింగ్స్‌కి అటాచ్ అయిపోయి. యాక్చువల్‌గా ఓల్డ్ థింగ్స్ కూడా న్యూ థింగ్స్‌గా ఉన్నప్పుడు అన్‌ఈజీగానే అనిపిస్తది. బట్ అవి అలవాటయిపోయిన తర్వాత వాటికి అటాచ్ అయిపోతారు కదా! మళ్ళీ న్యూ థింగ్స్ అనేసరికి కొంత ఎందుకో గాని అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటారు. సో, మీరు కూడా న్యూ థింగ్స్ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏవైతే జరుగుతాయో ఇవి మీకు కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తది. బట్ స్లోగా ఇదేంటంటే మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అడాప్ట్ చేసుకుంటే మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ మీకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తాయి. అండ్ రెస్ట్ తీసుకోండి. ఎక్కువ అంటే స్ట్రెస్ తీసుకుంటున్నారండి. వ్యక్తుల విషయంలోనే కాదు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదేమో. దానివల్ల మీరేంటంటే ఎక్కువ టయర్డ్ అయిపోతున్నట్టున్నారు. కొంచెం రెస్ట్ తీసుకోండి. పాజ్ చేయండి. అలా అదే పనిగా అంటే ఆక్యుపై అయిపోయి ఉండొద్దండి. చాలా మంది మీలో చేసే తప్పేంటంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకేసారి అంతా చేసేయాలనుకుంటారు. బ్రేక్స్ తీసుకోరు. సో, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడో ఒకసారి ఫుల్‌గా ఎగ్జాస్ట్ అయిపోయి, ఇంకా కంప్లీట్‌గా షట్ డౌన్ అయిపోతారండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని మళ్ళీ చెయ్యండి. అంటే అంత తొందర పడాల్సిన అవసరం ఏముంది? అండ్ మీ లైఫ్‌లో ఇప్పుడు న్యూ చేంజెస్ వస్తాయి కాబట్టి, కొంచెం స్లో డౌన్ అవ్వొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఈ టైంలోనేంటంటేనండి, మీరు కూడా కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీ ఎనర్జీస్‌తో మ్యాచ్ అవుతున్నాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని థింగ్స్‌ని సెన్స్ చేస్తుంటారండి. అంటే నెక్స్ట్ ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే మేబీ ఇలా కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కొన్ని సెన్స్ చేస్తుంటారు. అవి రియల్ అండి. నిజంగా అవే జరుగుతాయి. సో, మీ ఇన్‌ట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. ఈ టైంలో మీకేమైనా సరే తెలుస్తుంది. మీరేదైనా ఫీల్ అవుతున్నారు. లేకపోతే మీకెక్కడో డ్రీమ్స్‌లో ఏదో కనిపిస్తుంది అంటే అది రియల్ అని ట్రస్ట్ చేయాలండి. మేబీ అవి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదో కానీ అంటే మీకు యూనివర్స్ ఒక సైన్‌లా ఇస్తుంది. సో, యూనివర్స్ ఇచ్చిన సైన్స్ ద్వారా కూడా మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయగలుగుతుంటారు. ఇది కూడా గుడ్ సైనేనండి. ఎందుకంటే ఒక మనిషికి వన్స్ తన ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఆర్ సైకిక్ ఎబిలిటీస్ అనేవి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మోస్ట్‌లీ వాళ్ళ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ వాళ్ళకి ముందే తెలుస్తాయి. దాని ప్రకారం కూడా వాళ్ళేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో, మీకు కూడా అంతేనండి. కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలా అంటే ఈ ఎబిలిటీస్ అనేవి యాక్టివ్‌గా వర్క్ చేస్తాయి కాబట్టి. సో, అసలింకా ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరిగాయండి. అంటే బ్యాడ్ థింగ్సే ఇవి. గుడ్ థింగ్స్ ఏం కాదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అది మీరు కూడా అనుకోలేదు. అండ్ ఇవి ఏంటంటే కొంచెం బిగ్‌గా జరిగాయండి. అంటే అసలు లైఫ్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఆర్ ఇలాంటివి జరుగుతాయి. మీరు ఇలాంటివి కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని అస్సలు అనుకోలేదు. బట్ జరిగాయి. జరిగిన తర్వాత చాలా వరకు ట్రై చేశారు. ఇదంతా కూడా క్లియర్ చేయడానికి. థింగ్స్ మెసప్ అయిపోయాయండి ఫుల్‌గా. సో, వన్స్ మెసప్ అయిపోయిన తర్వాత అది క్లియర్ చేయడం అంటే అంత ఈజీ ఏంటి? చాలా కష్టం. ఇప్పుడు నార్మల్‌గా లైఫ్ ఉంటేనే థింగ్స్‌ని సెటిల్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఇంక మొత్తం మెస్సప్ అయిపోయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా క్లియర్ చేయాలి? అని ఆలోచించే పరిస్థితొచ్చిందంటే, అది నాకు తెలుసు ఎలా ఉంటుందో. సో, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఏంటంటే ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాయి. మీరేంటంటే ఇంక ఇవి విడిచిపెట్టేయడమే మంచిది. ఇవలా డ్రాగ్ చేస్తూ లేకపోతే మనం ఏంటంటే అలాగా ఏదో మన వైపు నుంచే ప్రయత్నాలు చేసి, ఇదంతా బెటర్ చేసేదేం లేదు అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నా ఇక్కడ ఏది కూడా చేంజ్ అవ్వట్లేదు. బేసిక్‌గా ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే మీది, ఈ థింగ్స్ ఏవైతే మెస్సప్ అయిపోయాయో ఇవి క్లియర్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి వీటి నుంచి బయటకి కూడా రాలేకపోతున్నారు. మధ్యలో స్టక్ అయిపోయారండి.
ఈ ఫేజ్ ఏంటంటే మీ లైఫ్లో ఎండ్ అవ్వట్లేదు, ఎండ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది కానీ ఎండ్ అవుతుంది. బట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మెస్అప్ అయిపోయిన థింగ్స్ని మీరు క్లియర్ చేయగలరు. ఇక్కడ మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఇన్నర్ పవర్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటే కానీ ఈ థింగ్స్ని హ్యాండిల్ చేయలేరు. ఈవెన్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుని బయటకు రావడం అనేది కూడా ఎలా ఉంటుందంటే మీ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వచ్చే రోజుల్లో అయినా సరే మీరు కాన్ఫిడెంట్గా ఏమైనా సరే థింగ్స్ మెస్అప్ అయిపోయాయి కదా, సో నేను ఇక్కడ వర్క్ చేయాలి, నా రోల్ ఏంటి, నేను ఇక్కడ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుని మీరు అర్థం చేసుకొని కొంచెం కానీ ట్రై చేసి పుష్ చేస్తే మాత్రం మీరు బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ మెస్అప్ అయిపోయిన థింగ్స్ కూడా కొంత క్లియర్ అవుతాయి. సోలోగానే ఇది సరిపోతుందండి, మీరు ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎవరో అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇక్కడ సోలోగా మీరు ఇది హ్యాండిల్ చేయలేరు అని అయినా ఫీల్ అవుతున్నారు. బట్ అవన్నీ ఏం కాదండి, మీరే క్లియర్ చేయగలరు, మీ వల్లే అవుతుంది. సో ఇక్కడ ఇంకొకరు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కష్టమైపోతుందండి. సో మీ వైపు నుంచి మీరు ఎంతవరకు ట్రై చేయాలో అంతా ట్రై చేయండి. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ KLMNOVWX లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇప్పుడు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్లో ఇప్పుడు మీరు డార్క్నెస్ని చూస్తున్నారండి. అంటే ఒక డార్క్ ఫేజ్లో ఉన్నారని చెప్పొచ్చు. లిటరల్గా అంటే ఈ టైంలో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ మీరు ఏమైనా మాట్లాడుతున్నా సరే వ్యక్తులు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మిస్ట్రీట్ చేయడం లాంటివి చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు ఏంటంటే క్లియర్ కట్గా ఒక డార్క్నెస్లో ఉన్నారు. సో అంటే ఎందుకో కానీ దీన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మీరు అట్లీస్ట్ ఇది డిజర్వ్ చేయరని అనుకుంటున్నారండి. క్లియర్‌గా చెప్పాలంటే ప్రతి మనిషి కూడా తన లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి ఒక డార్క్ ఫేజ్‌ని చూడడం చాలా కామన్. కాకపోతే మీకేమనిపిస్తుందంటే ఇంత డార్క్‌నెస్‌కి అసలు రీజన్ ఏంటి? నేనెందుకు అసలు ఇదంతా ఫేస్ చేస్తున్నాను? నేను అంత తప్పేం చేశాను అని మీకు అనిపిస్తుందన్నమాట. అంటే ఎందుకు ఇలా అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు మీతో. ఎవరితో మీరు మాట్లాడినా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో మీకెలా అనిపిస్తుందంటే అల్టిమేట్‌గా మీరేంటంటే లోన్‌లీ అయిపోయారు. ఇంకింతేనేమో అని మీకు అనిపిస్తుందండి. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే కావాలనే జరుగుతుంది. మీరేంటంటే ప్రపంచానికి మీరది కాదు, మీరు ఇంకొకటి. సో అది వ్యక్తులు అర్థం చేసుకోకపోతే వాళ్ళ ఫాల్ట్. బట్ మీరు ఫాల్ట్ సైడ్ లేరు అని బయటకి అదంతా కూడా తీసుకురావాలి, అదంతా చూపించే ప్రయత్నం చేయాలి అని యూనివర్స్ అనుకుంటుంది. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ మూవ్‌మెంట్‌లోని మీరు అలా ఫైట్ చేస్తే చూడాలి అనుకుంటుంది. బట్ మరి మీరేంటంటే వీక్ అయిపోతే ఫైట్ చేయలేరు, స్ట్రాంగ్‌గా ఉంటే ఫైట్ చేయగలుగుతారు. అంటే మిమ్మల్ని మీరేంటంటే ప్రపంచానికి చూపించుకోవాలండి. మీ ట్రూత్ ఏంటి అనేది మీరు బయటకు తీసుకురావాలి. సో అలా మీరేంటంటే ఆ లైట్‌ని చూపిస్తేనే మేబీ మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఏంటంటే ఇన్‌స్పైర్ అవుతారు. కొంతమందికేంటంటే ఇదొక లెసన్ కూడా అవుతుందండి. మేబీ అందుకే ఇలాంటి సిట్యుయేషన్ కూడా మీ లైఫ్‌లో ఉంది. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా!
ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది అని మీరు అనుకోవద్దు. ఈవెన్ నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ కూడా మేబీ మీకు అంత కన్విన్సింగ్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ లైట్, మీ ట్రూత్ బయటకి తెలిస్తే ఎదుటి వ్యక్తులకొచ్చేది ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ చాలా మంది చేంజ్ అవుతారండి. ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉంటారు కదా! అలాంటి వ్యక్తులకి ఏంటంటే అదొక లెసన్ అవుతదనమాట. ఓకే. ఏ రాంగ్ థింగ్ చెయ్యకపోయినా కొన్ని సిట్యుయేషన్స్‌ని కానీ కరెక్ట్‌గా డీల్ చేయకపోతే ఇంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదని వేరే వాళ్ళకి ఒక లెసన్ అవుతుందండి. సో, అలాంటి లెసన్ ఏదో కానీ మీరేంటంటే కొంతమంది వ్యక్తులకు నేర్పించడానికి ఉందేమో. అందుకే ఇదంతా జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. మీరసలు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు? మీరసలు ఎవరికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే మీలో కొంతమంది ఉంటారండి. మీరేమనుకుంటారంటే ఈ పర్సన్ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ నాకు ఇంపార్టెంట్ కాదు. సో, ఇలా ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటారు మీ సిట్యుయేషన్స్ బట్టి. బట్ ఈ టైంలో మాత్రం మీరేంటంటే ఎవరికైతే ప్రయారిటీ ఇస్తున్నారో వాళ్ళది నిజంగానే డిజర్వ్ చేస్తారా? అసలు వాళ్ళు వర్తీ పర్సనేనా అనేది మీరేంటంటే ఒక్కసారి మళ్ళీ కూడా రీఎవాల్యుయేట్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరేంటంటే రాంగ్ పర్సన్‌కి ప్రయారిటీ ఇస్తున్నారండి. రైట్ పర్సన్‌ని పక్కన పెట్టేసి. దానివల్ల కూడా మేబీ ఇలాంటి పెయిన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎవరు అయితే వర్తియో వాళ్ళకి ఇదేమి చెప్పట్లేదండి. మీ పెయిన్ కానీ, మీ సఫరింగ్ కానీ రైట్ పర్సన్స్‌తో మీరు షేర్ చేసుకోవట్లేదు. రాంగ్ పర్సన్స్‌తో షేర్ చేసుకున్నారు. రాంగ్ పర్సన్స్ ఏంటంటే ఇది కేర్ చేయట్లేదు. ఎందుకంటే బేసిక్‌గా వాళ్ళకి అవసరం లేదు ఇదంతా. మీరు ఎలా ఉన్నా, ఎలాంటి సఫరింగ్ తీసుకున్నా వాళ్ళకి అనవసరం. బట్ మీరేంటంటే రైట్ పర్సన్‌తో ఇది షేర్ చేసుకునే పరిస్థితి ఉంటే, వాళ్ళది అర్థం చేసుకొని అట్‌లీస్ట్ మీకొక సజెషన్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో, మిమ్మల్ని మీరేంటంటే ఈ పాయింట్‌లో ఏదైనా కరెక్ట్ చేసుకోవాలి. నిజానికి మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా మెస్సప్ అయిపోయి ఉన్నాయి. ఈ మెస్‌కి రీజన్ ఎవరంటే మీరే. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ ట్రూత్‌ని మీరు బయట ప్రపంచానికి చూపించాలి. లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని నమ్మట్లేదు. ఇదంతా ఒక గైడెన్స్‌లా వచ్చింది. వ్యక్తుల విషయంలో ప్రయారిటీ అనేది మీరు చూసుకోవాలి అని యూనివర్స్ ఇవన్నీ చెప్తుంది అంటే, మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి మెస్సప్ చేసుకుంది మీరేనండి. ఎక్కడా కూడా ఒక అలైన్‌మెంట్‌లో లేదు. ఒక ఆర్డర్ అనేది ఉంటే కదా! ఇప్పుడు కొంతమంది లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఈ సిట్యుయేషన్స్ అనేవి వచ్చినప్పుడు అందరికీ సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మరి వాటిని కరెక్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! మీరేం చేస్తున్నారంటే మీరు కరెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఇంకెవరో కరెక్ట్ చేయాలి. లేకపోతే ఇక్కడ మీకేంటంటే ఇంకొకళ్ళు ఆ పాత్‌ని చూపించాలి అని మీరు అనుకుంటున్నారు. మీది మీరు సెట్ చేసుకోవాలి. మీరిక్కడ ఏంటంటే, ఈ పాత్‌ని ఫాలో అయితే మీ లైఫ్ బెటర్ అవుతుంది అనే క్లారిటీ కూడా మీకు లేదు. సో, ఇదంతా ప్రాబ్లమేనండి. మీరేంటంటే, మీ లైఫ్‌ని మళ్ళీ కూడా ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేయాల్సుంటుంది. సో, బేసిక్‌గా మీకు జరుగుతున్న గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకొని, బ్యాడ్ థింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి, వాటికి రూట్ కాజ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అవి క్లియర్ అవుతాయి అనేది మీరు ఆలోచించుకోవాలండి. గుడ్ థింగ్స్ అంటే అది విడిచిపెట్టియండి. అదేంటంటే ఒక బ్లెస్సింగ్ కాబట్టి గుడ్ థింగ్స్ జరుగుతాయి. కానీ బ్యాడ్ థింగ్స్ మీకేవైతే స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయో, లేకపోతే ఆల్రెడీ చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతున్నాయో, ఇంక వాటితో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ మెస్‌ని మీరు క్లియర్ చేసుకోకపోతే, మీరు డెఫినిట్‌గా ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా సఫర్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మెస్‌ని మీ లైఫ్‌లో క్లియర్ చేసుకున్నప్పుడు, మీరొక బ్యాడ్ పర్సన్‌లా చేంజ్ అవ్వద్దు. ఒక గుడ్ పర్సన్ లానే ఉండండి. ఎందుకంటే, ఆల్రెడీ ఇప్పటికే మీరు ఎవరితో మాట్లాడుతున్నా సరే, మీకు ఆ వాల్యూ కానీ, ఇంపార్టెన్స్ కానీ ఎవరివ్వట్లేదు. అంటే అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు కదా! మీరు ఆ పెయిన్ తీసుకుంటున్నారు కదా! సో, ఈ ప్రాసెస్‌లోని అంటే మీరింకా మీ లైఫ్‌లో మెస్సప్ అయిపోయిన థింగ్స్ విషయంలో కూడా ఒక బ్యాడ్ పర్సన్ లానే ఆర్ బ్యాడ్ డెసిషన్స్ తీసుకొని రియాక్ట్ అయితే ఇంకా మీ లైఫ్ కాంప్లికేట్ అయిపోతుందండి. అదే మీరు ఒక గుడ్ పర్సన్‌లా గుడ్ పాత్‌ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్లి ఇవన్నీ కానీ అలైన్ చేస్తే మీ లైఫ్ చాలా బెస్ట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రూత్‌ని బయటకి తీసుకురావడం లేకపోతే మీ లైఫ్‌లోకి ఆ లైట్‌ని తీసుకురావడం అనేది అంత ఈజీ కాదండి. ఇదేంటంటే చాలా బిగ్ ఛాలెంజ్. మేబీ ఇది మీ కర్మ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ లైఫ్‌లోని పాస్ట్ కర్మ చాలా తెచ్చుకుంటారండి. లేకపోతే ప్రెజెంట్ లైఫ్‌లోనే కర్మని కూడా క్రియేట్ చేసుకుంటారు. సో, కొన్ని సార్లు ఏంటంటే ఇన్‌స్టంట్ కర్మ కూడా క్లియర్ చేసుకోవాల్సుంటుంది. బట్ ఏదైనా సరే నేనొకటే చెప్తానండి. ఇవన్నీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. ఎదుటి వ్యక్తులకి మీరొక అంటే ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ అవ్వాలంటే మీరు ఎంత హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయాలి? మీరు ఎంత పాజిటివ్‌గా ఉండాలి? అంటే ఒకటి లైఫ్‌లో థింగ్స్ మెస్ అప్ అయిపోయినప్పుడు ఎవరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేరు. కానీ
ఇది ఎలా డీల్ చేస్తారు, దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్ అండి. సో మరి చూసుకోండి. మీలో చాలా చేంజెస్ అయితే రావాలి. అలా అని చెప్పి ఈ టైంలో మీరు సోలోగా ఉన్నారు, మీకసలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉందండి. ఆర్కేంజెల్ మైకేల్ మీకు సపోర్ట్ ఉన్నారు. సో ఆర్కేంజెల్ మైకేల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే థింగ్స్ అనేవి మెస్అప్ అవ్వవండి మోస్ట్‌లీ. ఎందుకంటే ఈ ఆర్కేంజెల్ స్పెసిఫిక్‌గా లైఫ్‌లో ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ మీద వర్క్ చేసే ఏంజెల్ అని చెప్పొచ్చు. సో డెఫినిట్‌గా మీరేంటంటే అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు నిజాయితీగా ఉండాలి. అండ్ ఏదైనా సరే చేస్తున్నప్పుడు కూడా గుడ్ వేలో చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది మాత్రం ఇంపార్టెంట్. వన్స్ మీరు అలా చేసిన తర్వాత మీ లైఫ్‌లో ఏదో కానీ చేంజ్ అవుతుంది. లైక్ ఏంటంటే అసలు బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. లైక్ ఫస్ట్ కార్డ్ సెట్‌లో ఉన్న వాళ్ళ టైప్ ఎనర్జీ మీ కార్డ్ సెట్‌లో కూడా ఉంది. సో ఏదో కానీ చేంజ్ అవుతుందండి. అసలు మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలాంటిది ఏదో కానీ లైక్ చేంజ్ అవుతుంది. అంటే మొత్తానికే మీ లైఫ్ చేంజ్ అయ్యేలాంటి సిట్యుయేషన్ అన్నమాట. సో డెఫినిట్‌గా అది కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో హోప్ కనిపించట్లేదు, ఎక్కడా కూడా ఛాన్సెస్ లేవు అనిపించినా ఛాన్సెస్ కూడా క్రియేట్ అవుతాయండి. మొత్తానికి నేను చెప్తున్నాను కదా! ఇక్కడ కొన్ని జరుగుతాయండి. అవి ఎలా ఉంటాయంటే మీకంటూ ఇదొక మిషన్ లాంటిది. మీరు ఎందుకొచ్చారు అనే దానికి అంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ మీరు చేయాల్సిందేంటో కూడా మీకు తెలుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మిషన్ అనేది ఉంటుంది. ఇక్కడికి రావడానికి అంటే ఎవరు కూడా ఏంటంటే ఏదో కర్మని క్రియేట్ చేసుకోవడం అని కాదండి. వాళ్ళకిచ్చే మిషన్ కూడా వాళ్ళేంటంటే ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, బేసిక్‌గా మీరు అది తెలుసుకొని అంటే మీ లైఫ్‌లో అది చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మేబీ అది మీకిప్పుడు తెలియకపోవచ్చు. వచ్చే రోజుల్లో అయితే తెలుస్తుంది. ఇది టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లా ఉంటుందండి. కానీ మీకేంటంటే ఫెయిర్ ఛాన్స్ ఒస్తుంది. యూనివర్స్ ఏంటంటే అంతా చూసుకుంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికి మాత్రం మీ లైఫ్‌లో ఉన్న మెస్అప్ అయిపోయిన థింగ్స్‌ని మాత్రం కొంత క్లియర్ చేసుకోవడానికి చూడండి. లైక్ ఏంటంటే అలైన్ చేసుకోవడానికి చూడండి లైఫ్‌ని ఫస్ట్. ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటే కదా నెక్స్ట్ అంటే మీ మిషన్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ ఖచ్చితంగా వచ్చే రోజుల్లోనేంటంటే కొన్ని ఫేటెడ్ కనెక్షన్స్ జరుగుతాయండి. అంటే ఒక పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, ఒక ప్లేస్‌కి వెళ్ళడం కానీ, ఒక సిట్యుయేషన్‌లోని అంటే కొన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, లైక్ మీ ఫేట్ బట్టి ఇది జరుగుతది. అంటే మీరు కంట్రోల్ చేయలేరండి ఇది మాత్రం. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌ని మీట్ అవ్వడం అయినా, ఒక పర్సన్‌తో ట్రావెల్ అవ్వడం అయినా, లేకపోతే ఒక సిట్యుయేషన్ అయినా అవి ఏవి కూడా మీ చేతుల్లో అన్నీ ఉండవండి. కొన్ని మాత్రమే ఉంటాయి. సో, ఇలా ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో జరుగుతుంది. లైక్ మీరు కంట్రోల్ చేయడానికి ఏం లేదు. మీరు దాని ప్రకారం ముందుకు వెళ్ళడమే. ఇది కూడా ఏంటంటే మీకు ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను. నెగెటివ్‌గా మీరిప్పుడు ఎంత ఫీల్ అవుతున్నా, మీ లైఫ్ ఎంత డిసప్పాయింటింగ్‌గా ఉన్నా, వచ్చే రోజుల్లో మాత్రం లైట్‌ని చూస్తారు. అదైతే చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగాలని మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి. అయితే ఈ న్యూ బిగినింగ్స్ జరిగినట్టే జరుగుతున్నాయి కానీ, ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఎక్కడా కూడా మీకు ఆ హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదండి. ఇంక మీకెలా అనిపిస్తుందంటే, లైఫ్ ఇంక అన్ని రోజులు ఇలానే ఉంటది. ఇంక మనకేంటంటే పెద్ద గొప్పగా మార్పులేమి రావు. అలానే ఫీలింగొస్తుంది. ఈవెన్ ఒక రిలేషన్‌షిప్‌లోనైనా సరే ఒక పర్సన్‌తో మీరు ఒక ప్యాషనేట్ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకొనుండొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడేంటంటే ఆ పర్సన్ మీరు సేమ్ పేజ్‌లో ఉండకపోవచ్చు. వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. మీ ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు. సో, ఇక్కడ కూడా మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయింది మీరు అనుకున్నంత ఎక్సైటింగ్‌గా లేదండి. సో, మీకు బేసిక్‌గా ఏమనిపిస్తుందంటే బోర్ కొట్టేస్తుంది. అంటే ఇది మీది కాదు. లేకపోతే మీకోసం కాదు అనేలాంటి ఫీలింగ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఫోకస్ చేయండి. డిటర్మైన్డ్‌గా ఉండండి. ఇది మీదే. మీకోసమే అంటే యూనివర్స్ ఇది మీ లైఫ్‌లో పెట్టింది. మేబీ దీని వాల్యూ, దీని వర్త్ ఏంటో మీకు తెలియకపోవచ్చు. అందుకే మీరేంటంటే ఈ రకంగా ఆలోచిస్తున్నట్టున్నారు. లైక్ ఏంటంటేనండి చాలా మందికుండే బ్యాడ్ హాబిట్ పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తుంటారు. పాస్ట్‌తో ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తుంటారు. సో, ఇలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి థింగ్స్ అనేవి మెస్అప్ అయిపోతుంటాయండి. మీ సిట్యుయేషన్ కూడా అదే. అంటే ఒక పర్సన్ అనే కాదు. ఒక సిట్యుయేషన్ అయినా సరే, మీరు అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని, అది స్టార్ట్ చేసిన తర్వాత మీ ఎక్స్‌పెక్టేషన్‌కి అది రీచ్ అవ్వనంత మాత్రాన అది మీరు డిజర్వ్ చేయరు అనుకోవడానికి లేదండి. అలా అని చెప్పి అదేంటంటే వర్త్‌లెస్ కూడా కాదు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు దాని వైబ్రేషన్స్‌ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. అంటే అదొక వైబ్రేషన్ కానీ క్యారీ చేస్తున్నట్టయితే
ఆ వైబ్రేషన్ కి మీ వైబ్రేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. సో అది మ్యాచ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. మీలో అలాంటి ఒక డిటర్మినేషన్ ఉండాలి. అంతేగాని ఇది నాకు సెట్ అవ్వలేదు. సో నేనేంటంటే ఇది నేను హ్యాండిల్ చేయలేను అనుకుంటే మరి అది మీ ఫాల్టా? ఆ పర్టిక్యులర్ థింగ్ ఫాల్టా? ఇది ఇక్కడ ప్రాబ్లమ్. సో అంటే మీలో ఆ చేంజెస్ రావాలండి. మీరేంటంటే సిట్యుయేషన్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. ఆ డార్క్‌నెస్‌ని చూడాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు డార్క్ ఫేజ్‌లో ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే, డార్క్‌నెస్‌నే మీరు చూడాలి అనుకోని డిసైడ్ అయ్యారు. ఈ లైట్‌ని చూడడం కోసం నేనేం చేయాలి? సో, ఈ డార్క్‌నెస్ నుంచి నేను ఎలా అయినా బయటికి రావాలి. ఇలాంటి ఒక డెడికేషన్ మీలో లేదండి. ఏదైనా మీరు చాలా చేంజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకొనైనా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.